శ్రీ గురుభ్యో నమ. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకము గ్రంథంలో మూడవదైన జగత్తత్వం గురించి పఠించుకుంటున్నాం. ఈ జగత్ అనేది ఎట్లా ఏర్పడింది, తమోగుణ ప్రధానమైన ప్రకృతి నుంచి జగత్ జీవేశ్వర్ల శరీరములే జగత్తుగా ఏర్పడిందని, అవి స్థూల శరీరము సూక్ష్మ శరీరాలుగా ఏర్పడ్డాయని, స్థూల శరీరము తమోగుణంగాను, సూక్ష్మ శరీరము సత్వగుణ రజోగుణాల దీంతో ఏర్పడిందని, ఈ స్థూల శరీరానికి ఏమో పంచీకృతమైందని, సూక్ష్మ శరీరం అపంచీకృతమైందని, పంచీకృతమైన స్థూల శరీరం 25 గోళకాలుగా 25 గోళకాలతో ఏర్పడిందని, సూక్ష్మ శరీరం అపంచీకృతమయ్యి 17 ఇంద్రియాలతో ఏర్పడిందని, ఈ ఇంద్రియాల దీంట్లో భోగ్యాకారం దాల్చి ఇంద్రియాలను ఆకర్షించి విషయాలను చేసి జన్మ పరంపరలో ముంచుతోంది అని ఇప్పటిదాకా పఠించుకున్నాం. ఇట్లు జీవునికి బంధహేతువుకు ఈ జగత్తు యొక్క యథార్థ తత్వం ఏమియో విచారించము అని చెప్పి అనుకున్నాం. ఈరోజు ఆ విచారణ ప్రారంభమవుతుంది. మొదటిది నెంబర్ 1, ప్రపంచకమనగా భూతపంచకము యొక్క ప్రకర్షణచే ఏర్పడినట్లు సృష్టి క్రమములో నిరూపించి ఉన్నాము. మట్టి కార్యమగు కుండ, చట్టి, మూకుడు మొదలగునవన్నీయు మట్టి కంటే వేరు కానట్లు పంచభూత కార్యముగు జగత్తంతయు పంచభూతముల కంటే వేరు కాదు. అందు స్థూల జగత్తంతయు పంచీకృతమగు తమోగుణ పంచభూతముల కార్యమే అగుటచే అది తమోగుణ పంచభూతముల కంటే వేరు కాదు. అట్లే సూక్ష్మ శరీరమందలి జ్ఞానేంద్రియాంతఃకరణలు సత్వగుణ పంచభూతముల కార్యములే అగుటచే అవి సత్వగుణ పంచభూతముల కంటే వేరు కాదు. కర్మేంద్రియ ప్రాణముల రజోగుణ పంచభూతములు ఆ కార్యములగుటచే అవి రజోగుణ పంచభూతముల కంటే వేరు కాదు. ఇట్లు చూచినచో 14 భువనముల అందలి పర్వతములు, నదులు, వృక్షములు మొదలగు సర్వ పదార్థములు, జంతుజాలము యొక్క ఉపాధులన్నిటితో సహా ప్రపంచకముగా తోచునదంతయు త్రిగుణాత్మక పంచభూతముల కార్యములే కనుక పంచభూతముల కంటే వేరు కాదు. అందు ముఖ్యముగా ఇవన్నీ పృథివీభూతము నుండే ఏర్పడి తిరిగి పృథివీయందే లయమగుచున్నవి కనుక అనంత భేదములుగా తోచు ఈ జగత్తంతయు పృథివీ కంటే వేరు కాదు. అట్లే పృథివీకి కారణము జలము. పృథివీ కాకపూర్వము అంతయు జలముగా నుండెను. పృథివీ లయమైనప్పుడు అంతయు జలము కనుక పృథివీగా తోచినప్పుడు కూడా అచట ఉన్న వస్తువు జలమే. అట్లే జలమునకు కారణము అగ్ని, దానికి వాయువు, దానికి ఆకాశము. ఆకాశమనగా శూన్యమని చెప్పవచ్చును. అనగా సర్వలోకములు పుట్టక పూర్వము వీని లేమిచే శూన్యముగా ఉండెను. అవి లయించినప్పుడు అంతయు శూన్యమే. అవి తోచినప్పుడు కూడా ఆకాశం యొక్క ఆధారముతోనే ఖాళీ ఉండుట చేతనే తోచి ఆకాశమందే ఉండి వాని లేమిలో ఆకాశమే అగుచున్నది కనుక ఆకాశముగానే చెప్పవచ్చును. అయితే శూన్యము నుండి ఏదైనా పుట్టునా అని విచారించవలను. శూన్యము నుండి ఏదియూ పుట్టదు. మనము ఆకాశము ఉన్నదని వ్యవహరించుచున్నాము. ఆకాశమనగా శూన్యము. శూన్యమునకు ఉనికి లేదు. ఉంటే శూన్యము కాదు. ఆకాశము నిజముగా శూన్యమే అయినచో ఆకాశం ఉన్నదని చెప్పుట గాని ఉన్నట్లు తోచుట కానీ కుదరదు కనుక యథార్థము విచారించగా ఆకాశముగా నైనను తోచుటకు ఆధారముగు ఉనికి ఉండవలెను. ఆ ఉనికిని బట్టియే ఆకాశమున్నదను వ్యవహారము వచ్చినది. అనగా ఉన్న సద్వస్తువు
ఇంద్రియములకు అగోచరమగుటచే తక్కిన భూతముల వలె గుర్తించుటకు సాధ్యము కాక ఆ ఉనికినే ఆకాశముగా వాడుచున్నాము. నిజముగా విచారించిన ఆకాశముగా తోచినదంతయు అనగా భూతభౌతిక జగత్తంతయు ఉన్న సద్వస్తువగు బ్రహ్మమే. ఆత్మన ఆకాశ సంభూత అను శృతివాక్యము కూడా ఆత్మ నుండే ఆకాశము వచ్చినట్లు చెప్పినది. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అను శృతులు సృష్టికి పూర్వము సద్వస్తువే ఉండెననియు ఆ వస్తువు ఏకము అద్వితీయమునగు బ్రహ్మమేనని చెప్పెను. అట్లే తైత్తరీయ శృతి యతోవా ఇమాని భూతాని జాయంతే అను చోట ఎవని నుండి సర్వజగత్తు పుట్టినదో ఎవని యందున్నదో ఆయనయే బ్రహ్మమని చెప్పినది. ఇట్లు కార్యకారణ పరంపరగా విచారించినచో జగత్తుగా ప్రకాశించుటకు ఆధారమును ఉపాదాన కారణమును అగు బ్రహ్మము కంటే వేరుగా జగత్తు లేమిచే జగత్తు మిథ్య కాగా జగత్తుగా తోచిన వస్తువు బ్రహ్మమేనని తేలినది. అట్లే జగత్తునకు నిమిత్త కారణమగు సత్వగుణ ప్రధాన ప్రకృతి కూడా బ్రహ్మము కంటే అన్యముగా లేకుండుటచే సంకల్పకార్యమగు జగత్తు కూడా మిథ్య కాగా ఉన్న వస్తువు బ్రహ్మమే అయినది. ఇట్లు తెలియక రూప సత్యత్వ బుద్ధితో రాగద్వేష సహితులై కర్మలాచరించి జన్మ పరంపరలో మునుగుచున్నారు. ఇట్లు తెలిసినచో సర్వకర్మరహితులై ముక్తులగుదురు. ఇది ఫస్ట్ పాయింట్ అండి. ఈ ఫస్ట్ పాయింట్లో ప్రపంచం అంటే ఏంటి అనేది చెప్పుకొస్తున్నారు. పంచభూతం యొక్క ప్రకర్షణచే ఏర్పడినది అని సృష్టి క్రమంలో నిరూపించి ఉన్నాము. సృష్టి జగత్తు ఎట్లా ఏర్పడింది అంటే చెప్పుకొచ్చారు కదా అంతకుముందు. సత్వగుణంతో సూక్ష్మ శరీరము, సత్వగుణం రజోగుణము, అరణ్యటితో సూక్ష్మ శరీరము, తమో గుణంతో స్థూల శరీరము ఏర్పడింది జగత్తుకి అని చెప్పుకొచ్చారు కదా. ఇవన్నీ దేంతో ఏర్పడ్డాయంటే పంచభూతాలతో ఏర్పడ్డాయని చెప్పారు. ఈ పంచభూతాలతో ఏర్పడినప్పుడు మట్టి ఎలా అయితే మట్టితో కుండ, చట్టి, మూకుడు ఇట్లా ఎన్ని రకాలు చేసుకున్నా అందులో అన్నిట్లో ఉండేది మట్టి. మట్టి కంటే వేరు కానట్లు మట్టి కంటే వేరేమీ ఉండదు. అలాగే పంచభూత కార్యముకు జగత్తంతయు పంచభూతముల కంటే వేరు కాదు. పంచభూతముల వలన ఏర్పడిన ఈ జగత్తంతా కూడా పంచభూతాలే ఉంటాయి అంతే. అందులో స్థూల జగత్తంతయు పంచీకృతమగు తమోగుణ పంచభూతముల కార్యమే ఒకటచే మెయిన్గా స్థూలమైన జగత్ అయితే పంచీకృతమైంది కదా. పంచీకృతమయ్యి ప్రతిదీ ఒక్కొక్క భూతము మళ్ళీ నాలుగు పంచభూతాల్లోని మిగిలిన 4 భూతాలతో కలిసి అన్నీ ఏర్పడ్డాయి కదా. అలాగా మనం నిన్ను పంచీకృతం చేసుకున్నప్పుడు చూసాం కదా. ఆ పంచీకృతమైన తమోగుణ పంచభూతాల కార్యమే అవడం వలన అవన్నీ పంచభూతముల కంటే వేరు కాదు. అట్లే సూక్ష్మ శరీరంలో కూడా జ్ఞానేంద్రియ అంతఃకరణలన్నీ కూడా సత్వగుణ పంచభూతాలు కాబట్టి సత్వగుణ పంచభూతాల కంటే వేరు కాదు. కర్మేంద్రియాల అన్నీ కూడా రజోగుణ కర్మేంద్రియ ప్రాణములు అన్నీ కూడా రజోగుణ పంచభూతాల కంటే వేరు కాదు కాబట్టి అవి రజోగుణ పంచభూతాలు. ఇట్లు చూచినచో 14 భువనములు అంటే మనకు కనబడుతున్న ఈ భువనాలు అంటే మనకి 14 భువనాలు ఉంటాయి కదా, పైన 7 కింద 7 అని. ఈ 14 భువనాలు కానీ అందరి పర్వతాలు కానీ నదులు కానీ వృక్షములు కానీ ఏదైనా కానీ కనిపించేవి కనిపించనివి మన సర్వ జగత్తు మొత్తం జంతుజాలము అన్నీ కూడా ప్రపంచముగా తోచుందంతయు కూడా త్రిగుణాత్మక పంచభూతముల కార్యములే కనుక పంచభూతముల కంటే వేరు కాదు. కాబట్టి ముఖ్యంగా ఉన్నది ఏంటి? పృథ్వీ భూతం నుండే ఏర్పడ్డాయని. మట్టి నుండే కదా అన్నీ వచ్చేది. విత్తనం వచ్చేది మట్టి నుండే. మనిషి కూడా మట్టి నుండి వచ్చాడే కదా అంటారు. అంటే అది కూడా మట్టి నుంచి వచ్చిన బీజము
ఆ బీజము ఒక వీర్యమై అదే ఆ బీజము పురుషులోకి వెళ్ళి వీర్యమై అక్కడి నుంచి గర్భంలోకి వచ్చి పిండమై బయటకు వస్తుంది అనేదిగా చెప్పేది. అంటే టోటల్గా ముందు మట్టి ఫామ్ అయ్యేది. అలాగే ప్రతి జీవి కూడా మట్టి నుంచే వస్తుంది. సో పృథ్వీ కాకపోవడము అందుకని మట్టి ఆధారము. మట్టి కంటే ముందేముంది, మట్టి అంతా జలం, మట్టి నిండా జలం ఉండే ఎక్కువ శాతం ఇప్పటికే ఎక్కువ శాతం జలమే కదా ఉంది. అది పృథ్వీ కాకముందు అంతా జలమే ఉంది అసలు. ఈ జలం ఎక్కడి నుంచి వచ్చిందంటే అగ్నికి అంటే జలమునకు కారణం ఏంటి? అగ్ని కారణం ఏంటి? వాయువు. ఈ విధంగా ఆకాశము, వాయువు, దానికి ఆకాశం కారణం, వాయువుకి ఆకాశము. ఫైనల్గా ఆకాశానికి వస్తే ఆకాశం ఏముంది అంటే ఏమీ లేదు, ఆకాశం శూన్యం అంటాం. సరే శూన్యం అనుకుంటే, శూన్యం అయితే మొత్తం శూన్యంగా తోచినప్పుడు శూన్యం నుంచి ఏమన్నా పుడతాయా అసలు? శూన్యం అంటే ఏమీ లేదని అర్థం కదా. అందులోంచి ఏమైనా అన్నీ ఎందుకు పుట్టుకొస్తాయి? ఎట్లా పుట్టొస్తాయి? అందుకని ఏమీ లేకపోవడం అనేది తప్పు, శూన్యం అనేది తప్పు. శూన్యం నుండి ఏది పుట్టదు కాబట్టి ఆకాశం ఉన్నదని వ్యవహరించున్నాము. ఆకాశం అనగా శూన్యము, శూన్యమునకు ఉనికి లేదు, ఉంటే శూన్యము కాదు. ఆకాశం నిజంగా శూన్యమే అయితే ఆకాశం ఉన్నదని చెప్పుటకు కానీ ఉన్నట్లు తోచటకు కానీ కుదరదు కనుక యథార్థము. ఉన్నది అని చెప్పడానికి కూడా కుదరదు. శూన్యం ఉంది అని ఎలా చెప్తాము? కాబట్టి అక్కడ ఉన్నది ఏంటి? బ్రహ్మము. శూన్యం కాదు, అక్కడ ఉన్నది అక్కడ ఉన్నది ఏంటి అని ఆలోచిస్తే ఆ ఉనికిని బట్టి అక్కడ ఉన్నది అనగా ఉన్న సద్వస్తువు ఇంద్రియములకు అగోచరము గుట్టచే తక్కిన భూతముల వలె గుర్తించుటకు సాధ్యము కాక ఆ ఉనికిని ఆకాశము అంటున్నాము. అక్కడ ఉన్న సద్వస్తువు బ్రహ్మముగా విచారించగా ఆకాశముగా తోచుటకు ఆధారంగా ఉనికి ఉండాలి. కాబట్టి ఆ ఉనికిని బట్టి ఆకాశం ఉన్నదను వ్యవహారం వచ్చినది. అనగా ఉన్న సద్వస్తువు ఇంద్రియములకు అగోచరము గుట్టచే తక్కిన భూతముల వలె గుర్తించటకు సాధ్యం కాక ఆ ఉనికిని ఆకాశంగా వాడుచున్నాం. అంటే ఇప్పుడు పృథివీ అంటే కనబడుతుంది, నీరు కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, వాయువు కనబడిపోయినా శరీరానికి తోస్తుంది, గాలి తగులుతోంది. ఆ విధంగా మనకు అన్నీ కనబడుతున్నాయి. ఆకాశం దగ్గర ఉన్న ఇది ఏం కనబడలేదు కాబట్టి శూన్యం అని అనుకుంటున్నాము. కానీ నిజంగా విచారించిన ఆకాశంగా తోచిందంతయు కూడా భూతభౌతిక జగత్తంతయు ఉన్న సద్వస్తువుకు బ్రహ్మమే. ఆత్మన ఆకాశ సంభూత అని శృతివాక్యము. అలాగే సదేవ సౌమ్యేదం అగ్రవేత్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని ఈ శృతులు బట్టి చెప్పిందని కూడా సద్వస్తువే ఉండేదని చెప్తాము. అన్నిటికంటే ముందు ఉండేది సద్వస్తువే అని తెలుస్తోంది. ఆ వస్తువు ఏకము, అద్వితీయము అయిన బ్రహ్మమే అని చెప్తోంది. తైత్తరీయ ఉపనిషత్తులు కూడా యతోవా ఇమాని భూతాని జాయంతే అని చోట ఎవని నుండి సర్వ జగత్తు పుట్టినదో, ఎవని ఉన్నదో ఆయనయే బ్రహ్మము అని చెప్పి పోతన గారి పద్యం కూడా ఉంటుంది. ఎవని చేపు జనించిన జగం ఎవరి లోపల నుండి లీనమై అనే పద్యం ఉంది కదా. అట్లా ఆ జగత్తు నిమిత్త కారణముకు సత్వగుణ ప్రధాన ప్రకృతి కూడా బ్రహ్మము కంటే అన్యముగా లేకుండాచే సంకల్ప కార్యముకు జగత్తు కూడా మిథ్య కాగా ఉన్న వస్తువు బ్రహ్మమే అయినది. కార్యకారణ పరంపరగా విచారించినచో జగత్తుగా ప్రకాశించుటకు ఆధారమును ఉపాదాన కారణమును అగు బ్రహ్మము కంటే వేరుగా జగత్తు లేమిచే. అంటే ఇప్పుడు ఆకాశం లేదు, అక్కడ ఉన్నది సద్వస్తువు బ్రహ్మ. సో బ్రహ్మం నుంచే మొత్తం టోటల్గా పుట్టింది. ఈ పంచభూతాలనేవి కూడా బ్రహ్మం నుంచే పుట్టాయి కాబట్టి అక్కడ మిగిలినంతా కూడా మిథ్యే, ఉన్నది ఒక్క బ్రహ్మమే అనే విషయం తెలుస్తుంది. ఈ తెలియక రూపసత్యత్వ బుద్ధితో అంటే మనకు కనిపిస్తున్న మట్టి కానీ, పంచభూతాలు కానీ, దాని నుంచి పుట్టిన జగత్తు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, రూపసత్యం నిజంగా ఉన్నాయి అనే మిథ్యతో రాగద్వేష సహితులై కర్మలు ఆచరించి జన్మ పరంపరలో మునుగుచున్నారు. ఇట్లు తెలిసినచో సర్వకర్మ రహితులై ముక్తులగుదురు అనేది చెప్తున్నారు ఫస్ట్ పాయింట్గా. తర్వాత రెండో పాయింట్ తర్వాత చదువుకుందాం. శ్రీ గురుభ్యో నమః.